తెలంగాణలో జాతీయ రహదారుల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం భారీ కానుకను ప్రకటించింది. 190 కిలోమీటర్ల జాతీయ రహదారుల అభివృద్ధికి 7,597 కోట్లను మంజూరు చేసిన సందర్భంగా ధర్మపురి పట్టణ బీజేపీ శాఖ ఆధ్వర్యంలో స్థానిక నంది చౌక్ వద్ద ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి నేషనల్ హైవేలు 2 హైవేలను కూడా తెలంగాణ ప్రభుత్వానికి కేటాయించడం పట్ల భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు నిజామాబాద్ నుంచి మంచిర్యాల వరకు బాయా జగిత్యాల, అలాగే జగిత్యాల నుండి కరీంనగర్ వరంగల్ వరకు కూడా హైవేలను ప్రతిపాదించడం ఎంతో గొప్ప విషయం. కాంగ్రెస్ నాయకులు ఎవరైతే ఉన్నారో విమర్శించే వారికి ఇది జ్ఞానోదయం గుణపడమని చెప్తా ఉన్నారు. అభివృద్ధి విషయంలో నరేంద్ర మోడీ ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయ్యేటువంటి పరిస్థితి లేదు. అన్ని రాష్ట్రాలకు సమానంగా చూస్తున్నాడు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎక్కడ కూడా వివక్ష చూపించకుండా అభివృద్ధి కొరకు నిధులు కేటాయిస్తే కాంగ్రెస్ నాయకులు విమర్శించడం ఏదైతుందో వాళ్ళకి సిగ్గుచేటని చెప్తా ఉన్నాం. ఈరోజు కాంగ్రెస్ నాయకులు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నరేంద్ర మోడీని అభివృద్ధి విషయంలో విమర్శించడం మానుకోవాలని చెప్తా ఉన్నాం. ఇంకొక విషయం ఏంటి అంటే అభివృద్ధి పేరు మీద ధర్మపురి పట్టణంలో జరుగుతున్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలని చెప్తా ఉన్నాం. అమృత పథకం కింద 120 కోట్లతోటి 24 గంటలకు మంచినీటికి సంబంధించినటువంటి నిధులు కేటాయించడం అది నరేంద్ర మోడీ గారు చేసిందని చెప్తా ఉన్నాం. ఈరోజు ధర్మపురిలో సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ కావచ్చు, డ్రైనేజ్ వ్యవస్థ కావచ్చు, డబుల్ రోడ్కు సంబంధించింది కావచ్చు, దోపిగాడి కావచ్చు, శ్మశాన వాటిక కావచ్చు, ప్రకృతి వనంకు సంబంధించినటువంటిది ఏదైనా ఏ నిధులైనా కానీ కేంద్ర ప్రభుత్వం అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికైనా కాంగ్రెస్ నాయకులు చెప్తా ఉన్నాం, కాంగ్రెస్ నాయకులు విమర్శించే ముందు ఆత్మవిమర్శ చేసుకోవాలని చెప్తా ఉన్నాం. ఎప్పుడైతే నరేంద్ర మోడీ గారు రాష్ట్రాలకు వివక్ష చూస్తున్నారని చెప్తున్నారో ఇది హైవేకు సంబంధించినటువంటి విషయాలు అభివృద్ధి పేరు మీద పంపిస్తున్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా ఇప్పటికైనా నరేంద్ర మోడీని విమర్శించినట్టయితే తగిన గుణపడని చెప్తామని హెచ్చరిస్తా ఉన్నాం. భారత్ మాతాకి జై. నిన్న కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం 4 లైన్ల రోడ్డు విస్తరణలో భాగంగా తెలంగాణకు 5,700 కోట్లు కేటాయించడం జరిగింది. అందులో భాగంగా ధర్మపురి పట్టణ శాఖ ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ గారికి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం చూసుకుంటూ పోతే ఒక గౌరవ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మా దగ్గర పైసలు లేవని చెప్తుండ్రు. ప్రజలు గమనించాలి, అసలు అభివృద్ధి అనేది కేంద్ర ప్రభుత్వంతో తప్ప రాష్ట్ర ప్రభుత్వంతో ఒరిగేది ఏం లేదు. ప్రజలు గమనించాలి. ఎందుకంటే దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ రాష్ట్రాలను ఒక విధంగా ఒక అభివృద్ధి రాష్ట్రంగా అభివృద్ధి దేశంగా పరిపాలన కొనసాగుతుంది. ఏ రాష్ట్రంలో కూడా వివక్ష లేకుండా పాలన ప్రభుత్వం అని వివక్ష లేకుండా ప్రజలందరూ మన భారతీయులే అని ప్రతి ఒక్క రాష్ట్రానికి నిధులు కేటాయిస్తున్నాడు. మా బీజేపీ సంకల్పం ఏమైందంటే సబ్కా సాత్, సబ్కా విశ్వాస్, సబ్కా వికాస్. అందులో భాగంగా ఈరోజు నరేంద్ర మోడీ పరిపాలన జరుగుతుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా డెవలప్మెంట్ జరుగుతుందంటే కేంద్ర ప్రభుత్వం పైసలే అని మేము తెలియజేస్తున్నాం. భారత్ మాతాకి జై.